హాయ్, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గొప్పడంత మనసు సీరియల్ ఏం జరుగుతుంది, మనకి ఏమేమి హింట్ ఇస్తూ ఉంటారు, రోజు రోజుకు ఒక్కొక్క హింట్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ మనో గారు కూడా ఈరోజు ఒక విషయం చెప్పింది. మనో గారికి ఒక విషయం చెప్పింది వస్తారా. ఏం చెప్పిందంటే, మీకు ఈరోజు సాయంకాలం లోపల మీరు అన్వేషిస్తున్న ఒకటి జరుగుతుంది అనేసి చెప్పింది. మళ్ళీ వస్తారా గారు ఏం చెప్పేసిపోయారంటే, మీకు వారసత్వంగా ఇస్తారో లేకపోతే ఓటింగ్ పెట్టి నిర్ణయించుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసిపోయింది. అక్కడ చూడండి, మనకు ఒక హింట్ ఇచ్చారు. ఏం వారసత్వంగా అనేసి చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారు, మనో గారు మీరు ఎతుకుతున్నది దొరుకుతుంది అని చెప్పేసి అన్నారు. ఎతుకుతుంది దొరుకుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తూ ఉంటారు అంటే, రేపంతా ఎపిసోడ్లో మన వసుధర గారు కనపడరు. నేను ఆల్రెడీ మనం సండే అనాలిసిస్ చెప్పాను. ఇంక 3 రోజులు ఈ కాలేజ్ మ్యాటరే ఉంటుంది. 3 రోజులు కాలేజ్ మ్యాటర్ అయిపోయిన తర్వాత సీరియల్ ఇంకా కాలేజీకి మనం కొంచెం ఆల్టర్నేట్గా చూపిస్తాం. అక్కడ ఋషి సారు, ఇక్కడ కాలేజు, అక్కడ ఋషి సారు, ఇక్కడ కాలేజు. అక్కడ కంప్లీట్గా స్టోరీ చేంజ్ అయిపోతుంది. సోమవారం నుంచి అదేం చేంజ్ అయిపోతుందంటే, ఋషి సారు ఆటో డ్రైవర్గా చేస్తూ ఉంటారు. మన వసుధర మేడం గారు వేరే కాలేజీలో లెక్చరర్గా పోతూ ఉంటారు. ఈ విధంగా నేను అనుకుంటా ఉన్నాను. అదే జరగచ్చు, లేకపోతే జరగకపోవచ్చు. కానీ నాకు ఆల్రెడీ నేను చెప్పేటివన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి కాబట్టి మీరు మన వీడియోస్ ఫాలో అవుతా ఉంటే కంటిన్యూగా నేను చెప్పేది మీకు ఆల్రెడీ అర్థమైంటుంది. ఏం చెప్తా ఉన్నాను, నేను చెప్పేది జరుగుతుందా లేదా అనేసి మీకు ఆల్రెడీ అర్థమైంటుంది. అందుకోసం నేను చెప్తాను. ఎవరినో కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అనేసి అక్కడి నుంచి మనకు ఇప్పుడు ఏం చెప్పింది, హింట్ ఇచ్చింది కదా. ఆ హింట్లో ఏం చెప్తారంటే, వారసత్వంగా వస్తుంది అని చెప్పేసి అంటారు కదా. వారసత్వంగా వచ్చేది ఇప్పుడు అక్కడ ముందు ఎపిసోడ్లో మనం కానీ చూసినట్టు, ముందు బోర్డు మీటింగ్లో మినిస్టర్ గారు వచ్చినప్పుడు అనుపమ్మ గారు లేరు. ఇప్పుడు అనుపమ్మ గారు వచ్చారు. అనుపమ్మ గారు వచ్చి ఈరోజు వసుధరకి ఎంత చెప్పినా కానీ శైలేంద్ర సంతోషపడిపోతా ఉంటారు. అబ్బా వసుధర వెళ్ళిపోయింది, ఇంక వారసత్వంగా అంటే మనకే కదా వస్తుంది అనేసి. కానీ వారసత్వంగా అది రాదు. మనోభూషణ్ పేరు, మనోభూషణ్కి ఇప్పుడు వారసత్వంగా ఎండి పోస్ట్ వస్తుంది. మనోనే దాని కాలేజీని సక్రమంగా నిర్వర్తించగలరు అనేసి. లేకపోతే వసుధర అక్కడే ఉండి ఋషి సార్ని తీసుకురావచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోతాను చెప్పండి. అందరూ చూడండి, ఋషి సారు బతికొండారంటే కూడా ఎవరు కానీ అక్కడ ఒక్కరు కూడా నోరు తెరలేదు. నాకైతే చాలా బాధ వేసింది. అసలు కన్న తండ్రి కూడా నోరు తెరకపోయేసరికి మనో గారిని మహేంద్ర గారిని ఏమో అనుకున్నా కానీ కొంచెం తగ్గారు ఈరోజు. నాకు కూడా అదే అనిపించింది. మీకు కూడా అదే ఖచ్చితంగా అనిపించింటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సరే అనేసి ఇంకా మనకి ఋషి సార్ కోసం వేట మొదలు పెడుతుంది మన వసుంధర గారు. అందుకోసమే నేను చెప్పాను ఋషి ద్వారా కలవబోతున్నారు అనేసి. మనో గారు ఎండీ అవుతున్నారు, ఇది 100% ఫిక్స్ అయిపోండి. మనో గారు కాలేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనో గారు కాలేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనో గారు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు అంటే, మనో గారిని శైలేంద్ర తొక్కాలి అనేసి ఇక్కడ ఎత్తులపై ఎత్తులు వేస్తూ ఉంటారు. మనో గారు, శైలేంద్ర గారు, మళ్ళీ మహేంద్ర గారు, అనుపమ గారు వీళ్ళందరూ కలిపి ఒక సైడ్కి వస్తూ ఉంటారు. ఒక సైడ్ ఉంటుంది. ఇక్కడ ఋషి వసుధర గారు ఒక సైడ్కి ఉంటారు. వాళ్ళ లైఫ్ వీళ్ళ లైఫ్ ఇద్దరిని బ్యాలెన్సింగ్గా చేసుకొని సీరియల్ పోతూ ఉంటుంది. ఇది మనం గుప్పడంత మనసు 2.0 అనుకోవాలి. 2.0 అంటే గుప్పడంత మనసు సీరియల్ సీజన్ 2 అనుకోవాలి. ఇది యాక్చువల్గా ఎందుకు చెప్తాను అంటే, సీజన్ 2 నేను ఆల్రెడీ మీకు 10 రోజుల ముందే ఈ మాట చెప్పాను. ఋషి సారు, వసుధర మేడం సపరేట్ అవుతారు, కాలేజ్ సపరేట్ అవుతుంది అనేసి. డిబిఎస్సి కాలేజు చూద్దాం, ఏమైనా జరగచ్చు. ఒకవేళ సీరియల్ ఎండ్ అయిపోయేటప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చి కలవచ్చు. లేకపోతే కాలేజు ఎక్కువ ప్రాబ్లమ్స్లో, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఈ విధంగా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ తీసేశారు. ఆ విధంగా కాలేజు ఎక్కువ ప్రాబ్లం ఉండేటప్పుడు దాదాపు 20-30 ఎపిసోడ్లు కానీ 100 ఎపిసోడ్లు కానీ ఆ విధంగా అయిన తర్వాత మన ఋషి సార్, వసుధర మేడం గారు వచ్చి మళ్ళీ కాలేజ్ని ముందుకు తీసుకెళ్ళి టాప్ పొజిషన్లో పెట్టి కాలేజు సీరియల్ని ఎండ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏమైనా జరుగుతుంది. మీరు ఇంచో వీడియో చూసారు, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.